హలో అండి, నేను మీషోలో తీసుకున్న 20 మీటర్స్ నెట్ అండ్ అలాగే 6 మీటర్ సాటిన్ తోటి నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. అది కస్టమర్కి అంటే ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కోసం అని చెప్పేసి అడిగారనమాట. నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. మొత్తము 2 డేస్ టైం అయితే పట్టింది నాకు. నేను ఓన్లీ మీకు వీడియోలో నేను 2 మినిట్స్లో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను మీకు షేర్ చేశాను. చూడండి అసలుకి ఎంత అంటే నేను 2 డేస్ నేను ఎంత కష్టపడి కుట్టానో అది మొత్తం నేను వీడియో షూట్ అనేది చేశాను. నేను లాంగ్ వీడియోలో ఆ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అనేది నేను పెట్టాను చూడండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇలాగా చూసి కుట్టుకోవచ్చు అనమాట. నేను ఇంకా యోక్ పార్ట్ అండ్ అలాగే బాటమ్ పార్ట్ రెండు ఎంతెంత క్లాత్ తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలనేది నేను మొత్తం దాంట్లో చెప్పానమాట. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ అలాగే నేను ఇంత కష్టపడి 2 డేస్ కుట్టి మీకు నేను షేర్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు లైక్ అనేది చేయండి. చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. చిన్న పీసు ముక్క కూడా నేను వేస్ట్ చేయలేదు. అది కూడా వేస్ట్ చేయకుండా నేను మొత్తం 20 మీటర్స్ నెట్ అనేది నేను యూజ్ చేశాను అనమాట. మొత్తము అసలు ఒక్కసారిగా తలకాయ అయితే నాకు చెడిపోయింది. ఇంకా అసలు దేనికి బాటమ్కి ఎంత పెట్టాలి, కుచ్చుకి ఎంత పెట్టాలి, దానికి ఫ్లవర్ డిజైన్కి ఎంత పెట్టాలి, క్లాత్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. కాసేపు నేను అంతా ఆలోచన చేసి ముందే అనుకొని నేను ఇలాగా కట్ చేసి స్టిచ్ చేశాను. కానీ నాకు ఫైనల్లీ నేను అనుకున్నది ఒకటి, కింద నేను కుచ్చు అనేది ఇంకోటి అనుకున్నాను. కానీ క్లాత్ సరిపోక సెంటర్లో మాత్రమే ఒక అంటే ఫ్లవర్ డిజైన్ లా కుచ్చు పెడతారు కదా మధ్యలో, అంటే నేను ఇప్పుడు కాదు నెక్స్ట్ పెట్టాను అనమాట. చిన్న డిజైను ఇలాగా చూడండి. ఇలాగా నేను కుచ్చు అనేది కుట్టి దానికి ఒక లేయర్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే అది 70 మీటర్స్ క్లాత్ పట్టింది. దానికి నెట్ అనేది యూజ్ చేశాను. చాలా ఇంకా సరిపోయింది. అసలు క్లాత్ అనేది మిగలలేదు. ఇంకొక స్టెప్ అయితే వేద్దాం అనుకున్నాను. ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి.